నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఓటర్ల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులను తెలుగుదేశం పార్టీ శ్రేణులు సమన్వయం చేసుకుంటూ అర్హత గల ప్రతి ఒక్కరికి ఓటు హక్కు లభించే విధంగా కృషి చేయాలని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పుడు వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రజా దర్బార్లో ఆయన నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామాలలో పారిశుద్ధ్యం, త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం 28 లబ్ధిదారులకు గాను సుమారు 10 లక్షల రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుభద్ర ఎవరమ్మా? 38,727 రూపాయలు వచ్చింది. మీరు పెట్టుకున్న దానికి 34,041 రూపాయలు వచ్చిందమ్మా. 2027 గోదావరి పుష్కరాల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి పేర్కొన్నారు. పుష్కరాల ఏర్పాట్లపై శుక్రవారం క్షేత్రస్థాయిలో ఎస్పీ డి నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్లతో కలిసి రాజమహేంద్రవరం, కొవ్వూరు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులకు కీర్తి తగు సూచనలు చేసి మాట్లాడారు. గత పుష్కరాల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులకు అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఆ విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఘాట్లలో గజ ఎతకాలను అందుబాటులో ఉంచాలని చెప్పారు. డ్రోన్ కెమెరాల నిఘాతో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ రాహుల్ మీనా, పుష్కరాల నిర్వహణ ప్రత్యేక అధికారి పి మహేష్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఓన్లీ పాత్వే వెహికల్స్ లేకపోతే మనం బిల్డింగ్ 50 రూపీస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రానున్న వర్షాకాలంలో గోదావరి వరదలు, అధిక వర్షాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖల అధికారులు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన శాంతి కమిటీ సమావేశం వరద సన్నద్ధత, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై అధికారులతో చర్చించారు. వరదలకు గురయ్యే గ్రామాలు, రహదారులను ముందుగానే గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ముంపు ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచాలని, సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు బోట్లు, ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వాతావరణ పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, జాయింట్ కలెక్టర్ వైకోం నైద్యాదేవి, జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గన్నవరం నియోజకవర్గ పరిధిలోని ఐనవిల్లి మండలం సిరిపల్లి గ్రామంలో పునర్నిర్మించిన యేసుపాదం ఫౌండేషన్ చర్చ్ను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ సమాజాన్ని మంచివైపు నడిపించేందుకు దోహదపడుతున్న చర్చిలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత విశ్వాసకులదే అన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ బిషప్ పి యేసుపాదం, బిషప్ అంబటి సామ్యుయల్ రాజు, రెవరెండ్ పి ఆనంద్ ప్రసాద్, మరో రెవరెండ్ పి కరుణ్ కుమార్లు పాల్గొన్నారు. హల్లెలూయా. మీ పాస్టర్ గారి గురించి మీకు తెలుసా? చచ్చిపోయిన వ్యక్తిని ప్రభువా, చచ్చిపోయిన బిడ్డను బ్రతికిస్తే నీ పాదం పేరు పెడతాను. తన తల్లి మురుపుకుంటే చచ్చిపోయిన బిడ్డ ఊపిరి తెచ్చుకుని వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం పర్యవేక్షణలో కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని మోడేకుర్రు గ్రామంలో నిర్వహిస్తున్న చల్లపల్లి రాజేశ్వరి వేద సంస్కృత పాఠశాల అభివృద్ధికి దోహదపడే సేవా కార్యక్రమాలను తణుకుకు చెందిన దాతలు కటారి కాశీ విశ్వనాథరాజు, శారదాదేవి దంపతులు నిర్వహించారు. ఇందులో భాగంగా
15,000 రూపాయలతో మంచినీటి సదుపాయాన్ని వారు సమకూర్చి ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు కందుకూరి రామకృష్ణ సూర్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా మానవతా దృక్పథంతో స్పందించి పాఠశాలకు సహాయం చేసిన కటారి దంపతులను గ్రామ ప్రముఖులు అభినందించారు. ఏలూరు జిల్లా వార్తలు. జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో జరిగిన భారీ గోల్డ్ లోన్ మోసాన్ని పోలీసులు ఛేదించారు. సుమారు 10 కోట్ల విలువైన 6 కిలోల 449 గ్రాముల బంగారం మాయమైన కేసులో బ్యాంక్ గోల్డ్ అప్రైజర్గా పనిచేస్తున్న చలపాక రాజును స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 10 లక్షల రూపాయల నగదుతో పాటు 4 కిలోల 120 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. ఆ బ్యాంక్ శాఖలో తాకట్టులో ఉన్న బంగారం మాయమైందని బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్పీ సుస్మిత రామనాథన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందంగా ఏర్పడి దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ దర్యాప్తులో భాగంగా 176 గోల్డ్ లోన్ ఖాతాల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. గోల్డ్ అప్రైజర్గా పనిచేస్తున్న వ్యక్తి బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన అసలు బంగారు ఆభరణాలను అక్రమంగా అపహరించి వాటి స్థానంలో నకిలీ ఆభరణాలు, ఇతర వస్తువులు ఉంచినట్లు తేలిందన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని సుమారు 5,81,65,000 రూపాయల సొత్తు స్వాధీనం చేసుకున్నామన్నారు. మిగిలిన బంగారాన్ని రికవరీ చేసేందుకు నిందితుడిని పోలీస్ కస్టడీలోకి తీసుకున్నామని వివరించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన సిబ్బందిని అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మరో 2 రోజుల్లో ముగియనున్న ఓటు నమోదు ప్రక్రియ, స్పందించి ఓటును నమోదు చేయించుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు భీమవరంలో హితవు పలికిన మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. జిల్లాలో ముఖ్యమైన ఆలయంగా ప్రసిద్ధి చెందిన భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పశ్రీ. తణుకు సజ్జాపురం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆర్ఎమ్మెల్యే, వెంట ఉన్న అధికారులు, కూటమి నాయకులు. ఘనంగా నిర్వహించిన లయన్స్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం. తన పదవీ కాలంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తా హామీ ఇచ్చిన కొత్త అధ్యక్షులు రాంబాబు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే. తాడేపల్లిగూడెం వ్యవసాయ సబ్ డివిజన్లో 15,000 ఎకరాల్లో పూర్తయిన వరి నాట్లు వెల్లడించిన వ్యవసాయ సంచాలకులు నారాయణరావు. గోదావరి పుష్కరాల నిర్వహణలో లోపాలు లేకుండా పూర్తి చేయాలి. రాజమండ్రి, కొవ్వూరు ప్రాంతాల్లో పర్యటించి అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. అర్హత గల ప్రతి ఒక్కరికి ఓటు హక్కు లభించేలా కృషి చేయాలి. తెలుగుదేశం శ్రేణులకు పిలుపునిచ్చిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. అధిక వర్షాల ముప్పును, వరద నష్టాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. అమలాపురంలో అధికారులకు ఉద్బోధించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఐనవేలి మండలం సిరిపల్లి గ్రామంలో యేసుపాదం ఫౌండేషన్ చర్చను పునఃప్రారంభించిన పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ, పాల్గొన్న పాస్టర్లు. మోడేకూరు వేద సంస్కృతి పాఠశాలకు రక్షిత మంచినీటి పథకాన్ని అందజేసిన తణుకు దాతలు కాశీ విశ్వనాథరాజు, శారదాదేవి దంపతులు అభినందించిన గ్రామ ప్రజలు. జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో జరిగిన భారీ గోల్డ్ లోన్ మోసాన్ని ఛేదించిన పోలీసులు, వెల్లడించిన ఏఎస్పీ సుష్మిత. హర్షం వ్యక్తం చేసిన ఖాతాదారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.